హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పిల్లలకి పెద్దలకి బ్రెయిన్ డెవలప్మెంట్ చేసి జుట్టు ఊడకుండా బాగా ఒత్తుగా పెరిగి ఊపిరితిత్తులను, కిడ్నీలను, లివర్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడగలిగే పచ్చి కొబ్బరి వాము ఆకు పచ్చడి. ఈ ఆరోగ్యకరమైన పచ్చడిని తయారు చేయడం ఎలాగో చూసేద్దాం రండి. కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ముక్కలు 2 కప్పులు, సాయిపప్పు 1/2 కప్పు, పచ్చిమిర్చి మీడియం సైజు 8, వాము ఆకు 1, ఉసిరిక తొక్కు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఎండుమిర్చి 1, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి 4 పాయలు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి ముక్కలు, సాయిపప్పు, పచ్చిమిర్చి, ఉసిరిక తొక్కు, ఉప్పు, నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. అవి సగం పైనే మెదిగిన తరువాత అందులో వాము ఆకు, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టాలి. ఈ పచ్చడి మరీ మెత్తగా సాదులా అవ్వకూడదు. తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో 1/2 టీ స్పూన్ నువ్వుల నూనెను వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి చిటపటలాడాక కరివేపాకు వేసి స్టవ్ ఆపేయాలి. ఈ తాలింపుని పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పచ్చి కొబ్బరి వాము ఆకు పచ్చడి రెడీ. ఈ పచ్చడి ఇడ్లీల్లోకి, దోశల్లోకి వాము ఆకు స్మెల్ మైల్డ్గా వస్తూ అద్దిరిపోతుంది. ట్రై చేయండి. పచ్చి కొబ్బరిలో మన పిల్లల తెలివితేటలకి, బ్రెయిన్ డెవలప్మెంట్కి, జుట్టు ఊడకుండా బాగా ఒత్తుగా పెరగడానికి, చర్మం బాగా నిగనిగలాడేందుకు కావలసిన మంచి కొవ్వులు అన్నీ పచ్చి కొబ్బరిలో ఉన్నాయి. పచ్చి కొబ్బరి ఆడవాళ్ళకి దేవుడిచ్చిన వరం లాంటిది. అందుకని మన ఋషులు ప్రతి శుభకార్యాలలో కొబ్బరికాయ కొట్టించి అందరికీ పంచి మనము తినేటట్లు ఏర్పాటు చేశారు. విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ పుష్కలంగా ఉంటాయి. అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్, డైటరీ ఫైబర్ ఉంటుంది. ఈ డైటరీ ఫైబర్ మన ఒంట్లో ఎక్సెస్గా ఫామ్ అయ్యే అదనపు కొవ్వుని బయటకు పంపేందుకు ఉపయోగపడుతుంది. దానిలో ఉండే విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. వాము ఆకు. ఈ ఆకుని ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. వాము ఆకు, కప్పరిల్లాకు, అజ్వైన్ ఆకు, సంస్కృతంలో దీనిని కర్పూరవల్లి అంటారు. ఈ చెట్టు ఇంట్లో ఉండడం వలన దోమలను దగ్గరకు రానివ్వదు. రక్తాన్ని పలుచన చేసి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. పిల్లల్లో, పెద్దల్లో ఆకలిని పెంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఈ ఆకుని డైరెక్ట్గా నమిలి తింటే జీర్ణ సంబంధిత వ్యాధులు, గ్యాసు, అజీర్ణం, వికారం, బీపీ, తలనొప్పి, జ్వరం, నోటి దుర్వాసన తగ్గుతాయి. మన శరీరంలో కొవ్వుని తగ్గించి బరువు పెరగకుండా, వెంట్రుకలు తెల్లబడకుండా చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఈ ఆకులో థైమాల్, క్యార్వకాల్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రెండూ కలిసి చెడు బ్యాక్టీరియాని, ఫంగస్ క్రిములను చంపుతాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ని బాగా తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల్లో కఫం, శ్లేష్మం ఎక్కువగా నిలువ ఉంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయ్యి దగ్గినప్పుడు గల్ల, కఫం, కుళ్ళిన వాసన వస్తుంది. దీనిని ఈ ఆకు కంట్రోల్ చేస్తుంది. లివర్ని కాపాడుతుంది. వాము ఆకులో స్పెషల్ ప్రోటీన్ ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్స్ రాకుండా, ఎక్కువ అయిన కాల్షియంని లాక్కుని స్టోన్స్ తయారవ్వకుండా కాపాడుతుంది. ఒక్కొక్కసారి కొంతమందికి కొత్త రకాల రెసిపీస్ తింటే ఫస్ట్ టైం బ్లోటింగ్ వస్తుంది, అంటే గ్యాస్ వస్తుంది.
అలాగని తినడం మానేయకూడదు. ఆ రెసిపీ తిన్న వెంటనే చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుని చప్పరించి మింగేయండి. షుగర్ ఉన్నవాళ్ళు అయినా సరే ఎలాంటి ఆహారమైనా ఇట్టే అరిగిపోతుంది. గమనిక: ఆహారం తినేటప్పుడు తిన్న వెంటనే నీళ్లు త్రాగకూడదు. తిన్న వెంటనే నీళ్లు పుక్కిలించండి అంతే. 1 గంట తరువాత నీళ్లు త్రాగండి, అప్పుడు గ్యాస్ రాదు. ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.